గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్నైతే మిస్ చేసుకోకండి. సెలెక్ట్ అయితే మీకు 18 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. మరియు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 7th జనవరి నుంచి అయితే స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ కావడం జరిగింది. సో రిలీజ్ అవ్వగానే వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 5th ఫిబ్రవరి అన్నమాట. ఈ డేట్లోపైతే అప్లై చేసుకోవాలి. సో మీకు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందనేది. డెఫినెట్గా లైక్ చేసి ప్రతి ఒక్కరూ కామెంట్లో ఎస్ అనైతే టైప్ చేయండి. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పొజిషన్స్. ఈ యొక్క జాబ్స్లో ఉన్నటువంటి బెనిఫిట్స్, శాలరీ బెనిఫిట్స్ అయితే ఇంకా ఏ ఇతర జాబ్స్కైతే ఉండకపోవచ్చు. అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నమాట. ఇక్కడ మీకు ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ మీకు నోటిఫికేషన్లో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో మీకు ఆఫీసర్ స్థాయి పొజిషన్ అనేది ఇస్తారు. అప్పుడు మీకు లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే 56,100 రూపాయల నుంచి 1,77,000 రూపాయల వరకు ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఎక్స్ట్రాగా అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఏమేం అలవెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. డియర్నెస్ అలవెన్సెస్ ఇస్తారు, అలాగే పారా రిజర్వ్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్సెస్, ఇంకా మీకు డ్రెస్సింగ్ అలవెన్సెస్, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మీ చిల్డ్రన్కి సంబంధించి ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అవ్వచ్చు, పెన్షన్ స్కీమ్, అన్ని అలవెన్సెస్ ఉంటాయి. ఇయర్లీ ప్యాకేజ్ మీకు సంవత్సరానికి 18 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. నెలకు 1,50,000కి పైగానే మీకు ఎవ్రీ మంత్ కూడా మీకు శాలరీ అనేది రావడమైతే జరుగుతుందన్నమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి. అండ్ వాళ్లే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్లో వాళ్లే ఇచ్చారు. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడమీ ఏదైతే ఉంటుందో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అందులోనే మీకు కంప్లీట్గా వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే టోటల్గా మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్గా మనకి 379 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ యొక్క విభాగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఏ విభాగాల్లో ఉన్నాయంటే సివిల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 75 ఉన్నాయి. ఇందులో మనకిక్కడ సివిల్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా డిపార్ట్మెంట్స్ అనేవి ఇచ్చారు. అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 60 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకి 33, ఎలక్ట్రానిక్స్ విభాగానికి 64 అండ్ నెక్స్ట్ ఇంకా మనకి మెకానికల్ వాళ్ళకి 101 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మిస్సిలేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకి ప్లాస్టిక్, టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ ఇలాంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, వాటికొచ్చేసి సపరేట్గా 17 ఉన్నాయి. ఇక్కడ మేల్కొచ్చేసి 350 వేకెన్సీలు, అమ్మాయిలకొచ్చేసి సపరేట్గా 29 వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు.
సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది అంటే బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. ప్రెజెంట్ మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబులే అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఏ విభాగాలు ఉండాలి అంటే సివిల్ విభాగంలో చేస్తున్నా, లేదంటే కంప్యూటర్ సైన్స్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ, మెకానికల్ గానీ, ఇంకా మిస్సెలేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కూడా, వాటిలో మీరు ఏ విభాగంలో బీఈ బీటెక్ చేసినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. ఎటువంటి గేట్ స్కోర్తో కూడా పనిలేదు. అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి పోస్టింగ్స్ ఎక్కడిస్తారంటే మనకి నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే రావడం జరిగింది. అయితే ఇండియన్ ఆర్మీ అనగానే చాలామంది ఇది మనకి బార్డర్లో వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. మనకి ఇది షార్ట్ సర్వీస్ ఎంట్రీ టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఆఫీసర్స్ టైప్ పొజిషన్స్ అన్నమాట. పర్మనెంట్ కమిషన్ కింద కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. అంటే మీరు ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు కదా, అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడికో బయట తిరగడం అయితే ఉండదు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అన్మ్యారీడ్ అంటే పెళ్లి కాని పురుష మరియు స్త్రీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. పెళ్లైన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఏజ్ వచ్చేసరికి 1 అక్టోబర్ 2026 కల్లా మినిమం 20 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా అప్లై చేయాలి అనేది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే పెడతారన్నమాట. మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి పెట్టిన తర్వాత మెడికల్కి పిలుస్తారు. దాని తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి జాయినింగ్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా మీకు 1,50,000 వరకు శాలరీ వస్తుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 17 నుంచి 18 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మీకు ట్రైనింగ్ వచ్చేసి అక్టోబర్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 49 వీక్స్ మొత్తంగా మనకి 49 వారాల పాటు కూడా కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో దాని తర్వాత మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మనకి కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్, కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్, కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క కమిషన్స్ ఉంటాయో, సో పర్మనెంట్గా మీరు చక్కగా ఈ యొక్క ఏసీ ఆఫీసర్లో కూర్చుని ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చన్నమాట. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. మీకు గనక మంచి మార్క్స్ ఉండి షార్ట్ లిస్ట్ అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేస్తే మీకు ఈ యొక్క జాబ్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. టాప్ మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఈ యొక్క గ్రేడ్ ఏ, మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ జాబ్స్ గురించి గనక చూసినట్లయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.